ఓం నమో భగవతే శ్రీరమణాయ. కెఎస్ రామస్వామి శాస్త్రి. తమిళనాడులోని పూర్వపు పుదుక్కోట సంస్థాన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇది 1946లో వ్రాయబడింది. గత 40 సంవత్సరాలలో మహర్షిని దర్శించడానికి అనేక పర్యాయాలు వెళ్ళాను. ఆయన అరుణాచల గుహలో ఊహింపలేని నిరవధికమైన మౌనంలో ఉన్నప్పుడు దర్శించాను. ఆయన కొండ దిగి వచ్చిన తరువాత కూడా దర్శించాను. ఆత్మ గురించి ఆయనని ఎన్నో ప్రశ్నలు వేసేవాడిని. ఆయన క్లుప్తంగా, దేదీప్యంగా, దివ్యంగా జవాబులిచ్చేవారు. నా సందేహాలని నివృత్తి చేసేవారు. ప్రాపంచిక విషయలోలమైన మనసు మహర్షి సన్నిధానంలో అణిగిపోయేది, శాంతమయ్యేది, పావనమయ్యేది. ఆయన సమక్షాన కూర్చున్నప్పుడు కాలగమనమే తెలిసేది కాదు మాకు. వినీలాకాశంలోకి ఎగిరిపోయే పక్షి వలె ప్రతివారికి ఏదో స్వేచ్ఛ, సంతోషం అనుభవమయ్యేవి. అందరి అంతరంగాలలోనూ దైవికమైన ఆనందం పున్నమి చంద్రుని వలె ఉదయించేది. ఆస్కార్ వైల్డ్ క్రీస్తు గురించి డిప్రోఫండిస్ అనే వ్యాసంలో వ్రాసిన సందేశం జ్ఞాపకం వచ్చింది. అసలు క్రీస్తు యొక్క సొగసంతా ఇదే. ఆయన ఒక కళాఖండం. ఆయన ఏమీ బోధించరు, కానీ ఆయన సన్నిధికి చేరితే ఏదో జరుగుతుంది. మహర్షి సాన్నిధ్యం నాకు విధివశాన కలిగిందనుకున్నాను. నిశ్చలమైన నిశీధిలోకి వెళ్ళాను. భౌతికంగా ఆయనకు దూరమయ్యాను. అయినా అంతరంగంలో ఆయనకి చేరువ అవుతున్నట్టే ఉంది. గాలివాటుకు ఎదురుగా వెళ్ళే నౌకవలే. నిత్యము ఆత్మనిష్ఠులై ఉంటారు మహర్షి. స్థితప్రజ్ఞులయ్యారు. అన్ని మతాలలోకి మహర్షి మతం విశ్వమయం. నీ మనసుని మార్చుకో, పరిసరాలను మార్చుకోవాలంటూ అడవులలోకి పరిగెత్తడం ఎందుకు? ఆత్మ నిగ్రహాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మగౌరవాన్ని సాధించు. అన్ని సిద్ధుల కన్నా ఆత్మసిద్ధి పరమోత్తమం. ఆత్మవిచారం అనే బోధ ఉపనిషత్ ప్రవచనం వంటిది. మనస్సుని ఆత్మలో లీనం చేస్తుంది. హరే రమణ.